రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ 6 అబద్దాలు 66 మోసాల పేరు మీద ప్రజల్లోకి వెళుతుంది. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో బాలాజీనగర్ నుండి కేపీహెచ్పీ కాలనీలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ నేతలు ప్లకార్డ్స్ తో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద గత ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని, ఉచిత బస్సు పేరు మీద ఉన్న బస్సులను తిప్పుతూ ప్రజలకు నరకయాతన చూపిస్తున్నారని అప్పయ్యారు. ప్రజలకు వారు ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని అబద్ధపు వాగ్దానాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజా పాలనను కొనసాగించాలని హితవు పలికారు. కావాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ మార్పు తేవకుండా టోటల్ రాష్ట్రం మొత్తాన్ని గుణరిల్లేలా చేసిన రైతుకు రాని భరోసా, వృద్ధులకి ఇంతవరకు ఏనాడు అందరి పెన్షన్లు గృహజ్యోతి అయితే కలగానే జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, వందే వందే వందే. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా ఇక మేము అందరం కలిసి కూడా పాదయాత్ర చేయడం. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తామంటే, ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ఈరోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, ఏం సాధించారని, మీరు ఏ విధంగా సాధించారు? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. హైదరాబాద్ వల్ల నిద్రపోవట్లే, రాత్రి అయితే భయపడుతుంది. ప్రతి ఒక్క పేద రేషన్ కార్డు రాలేదు, స్కూటీ ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు, ఏ విధంగా కూడా అంతా నష్టపోయారు. ఇంతకుముందు పాలకులంతా కాంగ్రెస్ ప్రభుత్వం నెచ్చుకొని ఈ ఓట్లు వేస్తే ఈరోజు గెలిపించినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి కాంగ్రెస్ వేస్తే ఏ విధంగా సాధించకుండా రోజు బాధ పెడుతూ తప్ప ఏ విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి తరఫున ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఇంకా చాలా మా భారతీయ జనతా పార్టీ ఇంకా రేపు కూడా ర్యాలీ, బైక్ ర్యాలీ ఉంది, ఎల్లుండి మళ్ళీ పాదయాత్ర ఉంది, బహిరంగ సభలతో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దించే వరకు మేము భారతీయ జనతా పార్టీ పోటీ చేసామని చెప్పి చేద్దాం. భారతీయ జనతా పార్టీ